హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 17వ అధ్యాయము సమాప్తం చేశాము. సో ఇవాళ కొత్త అధ్యాయము మరియు ఆఖరి అధ్యాయము 18వ అధ్యాయము మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇది చాలా పెద్ద అధ్యాయము. ఇందులో అరౌండ్ 78 శ్లోకాలు ఉన్నాయి యాజ్ ఫర్ యాజ్ ఐ సీ. సో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొట్టమొదటి శ్లోకం యొక్క తాత్పర్యంలో. భగవద్గీత యాక్చువల్గా 17 చాప్టర్స్లోనే సమాప్తం అయిపోయింది. భగవంతుడికి ఏదైతే చెప్పాలని ఉండిందో అదంతా కూడా ఆల్రెడీ 17 అధ్యాయాలలో కంప్లీట్ చేశారు. ఈ అధ్యాయంలో మొత్తం అంతా కూడా సమ్మరీ ఇస్తారు, రైట్? సో సమ్మరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవడం. అండ్ నాట్ జస్ట్ సమ్మరీ, భగవద్గీత చెప్పడానికి వెనకాల ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏదైతే ఉండిందో అర్జునుడి యొక్క సమస్యని దూరం చేయడం కోసం. సో అర్జునుడు రెండు ధర్మాల మధ్య చిక్కుకున్నాడు. ఒకటి కుల ధర్మము, ఇంకా రెండవది క్షత్రియ ధర్మం. సో కుల ధర్మం ప్రకారము తను తన కులాన్ని కాపాడుకోవాలి. దాని అర్థం ఏంటి? తను తన సొంత అన్నదమ్ములను కూడా మరియు కౌరవులను కూడా కాపాడాలి, ఎందుకంటే అది వాళ్ళ కులం కాబట్టి. మరియు క్షత్రియ ధర్మం అంటే ఏంటి? ఎవరైతే అధార్మిక కార్యాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని సంహరించాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్గా ఉందంటే ఒకటి చేస్తే వేరేది ఫెయిల్ అవుతుంది, రైట్? ఇప్పుడు కుల ధర్మము కాపాడాలని కౌరవులని వదిలేస్తే మరి క్షత్రియ ధర్మం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఒక క్షత్రియుడిగా ఈ అధర్మం సైడ్లో ఉండేటటువంటి వాళ్ళని చంపాలి, కానీ చంపలేక వదిలితే ఫెయిల్ అయినట్టు. మరి ఒక క్షత్రియుడిగా సరే నేను అందరిని చంపేస్తాను కౌరవులను చేస్తే కుల ధర్మం ఫెయిల్ అవుతుంది, నీ సొంత కులాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, రైట్? సో ఇటువి చాలా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనమాట. సో ఇటువంటి పరిస్థితిలో అర్జునుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని భగవంతుడు యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు. సో భగవంతుడు ఆ అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ చెప్పారు మధ్య మధ్యలో, కానీ ఇంకా ఎన్నో విషయాలు కూడా చెప్పారు. జస్ట్ లైక్ ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగితే మనం దాంతో సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తాం ఎప్పుడెప్పుడు, సో దాట్ యూ ఫుల్లీ అండర్స్టాండ్ ది ఆన్సర్. ఎప్పుడెప్పుడు కొంతమంది ఏంటంటే నేను అడిగిన ప్రశ్న అది కాదు, ఐ అండర్స్టాండ్, బట్ నేను చెప్పే జవాబుని నువ్వు మంచిగా అర్థం చేసుకోవాలి అని అంటే ఈ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు తలుచుకుంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ అంతా అర్జునుడు మాట్లాడతారు. సెకండ్ చాప్టర్లో కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఫ్రమ్ 2.11 వెరీ యాక్చువల్లీ స్టార్ట్స్ భగవద్గీత. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. అక్కడి నుంచి ఒక ముక్కలో చెప్పేయచ్చు, అర్జున నువ్వు ఖచ్చితంగా యుద్ధం చెయ్యి, నీకు ఎటువంటి పాపం అంటుకోదు, డోంట్ వరీ. అక్కడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఒక ముక్కలో చెప్పొచ్చు. ఏ విషయం అయితే ఈ అధ్యాయంలో చెప్పారో సర్వధర్మాన్ పరిత్యజ్య ఈ అధ్యాయంలోనే ఉంటుంది, 18.66లో వస్తుంది. మరి అక్కడ చెప్పొచ్చు, కానీ అలా చెప్పొచ్చు,
ఇంకా వినేవాళ్ళు కూడా తల కూడా ఊపొచ్చు, కానీ ఎంతవరకు అది నిజంగానే అర్థమైంది, దాని అర్థం ఏంటి అనేది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్, అంటే సారీ తెలుగులో చెప్తాను. ఆ, కేవలం ఏం చేయాలి అని తెలుసుకోవడమే కాదు, మనం చేసేది ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏం చేయాలని చెప్పేవారు అర్జునుడికి కృష్ణుడు, ఇలా ఇలా చెయ్యి, యుద్ధం చెయ్యి, నీకేం పాపం అంటుకోదు, డోంట్ వరీ. కానీ ఎందుకు? అందుకే ఆత్మతత్వం గురించి మాట్లాడారు. ఆ, ఇంకా కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము, ఎన్నో విషయాలు చెప్పారు. 17 చాప్టర్స్ మనం చూసాం, ఎన్ని విషయాలు మనం చర్చించాం యాక్చువల్గా. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఇట్ ఈస్ మోర్ దెన్ అరౌండ్ 360 క్లాసెస్ జస్ట్ ఫర్ ది 17 చాప్టర్స్. ఎన్ని విషయాలు మనం చర్చించాం, భగవంతుడు చెప్పినవి, ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసినవి, అవన్నీ చెప్పి లాస్ట్కి ఇప్పుడు క్లియర్గా విను ఏం చేయాలి అనేది. ఎందుకంటే లాస్ట్లో అది చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ లైక్ అరే యాక్చువల్ ఆన్సర్ వెతికాను కానీ ఆన్సర్ చెప్పలేదు మీరు, ఎన్నో విషయాలు చెప్పారు, అలా కూడా అవ్వకూడదు. సో అందుకనే ఈ అధ్యాయంలో చాలా చాలా క్లియర్ యాక్షన్ చెప్తారనమాట. సో అర్జునుడి కన్ఫ్యూజన్ ఏముండింది? అర్జునుడు ఎన్నో విషయాలు చెప్పారు ఫస్ట్ అధ్యాయంలో మనకు తెలుసు. ఒకసారి అనిపిస్తుంది యుద్ధం చేస్తే బాగుంటుందేమో, ఆ, రెండోసారి అనిపిస్తుంది నోనో పాపాలు అంటుకుంటాయి, ఇదంతా వదిలేసి భిక్ష పట్టుకుంటుంది బాగుంటుందేమో. ఆ, ఇలా తనకు ఆప్షన్లు చెప్తున్నాడు, మళ్ళీ లాస్ట్ అంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలనేది. ఆ విధంగా చెప్పుకుంటున్నాడు అనమాట. సో అందుకనే అర్జునుడు 17 చాప్టర్స్ విన్న తర్వాత మళ్ళీ చాలా చాలా క్లియర్ కట్గా ఒక ప్రశ్న అడుగుతారు. ఇంకా ఆ ప్రశ్నకి ఆధారంగా ఈ సమ్మరీ అంతా కూడా భగవంతుడు చెప్తారు. సో బై దిస్ టైమ్ అర్జున ఇస్ వెరీ క్లియర్ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు చూస్తే 10th చాప్టర్లోనే అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విజుం. అక్కడ చాలా క్లియర్గా చెప్పేశారు మీరే పరం బ్రహ్మ పరం ధామ. ఇంకా మీరు చెప్పినప్పుడు నాకేం కన్ఫ్యూజన్ ఉంటుందండి? ఇట్స్ వెరీ వెరీ క్లియర్ వాట్ హీ నీడ్స్ టు డూ. బట్ చాలా స్పెసిఫిక్గా అడిగి మనందరికీ కూడా క్లారిటీ వచ్చేటట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతారనమాట. సో రెండు కాన్సెప్ట్స్ ఈ శ్లోకంలో అడుగుతారు, మొట్టమొదటి శ్లోకంలో. ఒకటి సన్యాసము, రెండవది త్యాగము. ఓకే, బై ద వే ఈ అధ్యాయం పేరేంటి? తెలుగులో ఎలా ఉంది? ఇస్ ఇట్ మోక్ష యోగ? కెన్ సంబడి టెల్? అలా లేదు ప్రభుజీ. ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వము. కరెక్ట్, మోక్ష ఎగ్జాక్ట్లీ. యోగము ఒక బుక్ లో మోక్ష యోగం అని కూడా ఉంది. దట్స్ ఫైన్. అనేక పదాలు ఉన్నాయి, యూ కెన్ కాల్ ఇట్ మోక్ష యోగ ఆల్సో. అట్ ద సేమ్ టైం సన్యాసము ముగింపు, సన్యాసం యొక్క పరిపూర్ణత, కన్క్లూజన్, పర్ఫెక్షన్ ఆఫ్ రినౌన్సియేషన్ అని ఇంగ్లీష్లో ఉంది. దట్ ఈస్ ఫైన్. సో అసలైన సన్యాసత్వానికి పరిపూర్ణత ఏంటి, అది బేసిక్గా థీమ్ ఇక్కడ. సో అందుకనే అదే సంబంధంలో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు, రెండు విషయాలు అడుగుతారు. ఒకటేంటి త్యాగము, రెండవది సన్యాసము. త్యాగము అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి చెప్పండి అని చాలా చాలా క్లియర్గా అడుగుతారనమాట. ఓకే, సో దానికి ఆన్సర్ సెకండ్ శ్లోకంలో చెప్తారు. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ముగింపు సన్యాసం యొక్క పరిపూర్ణత్వం. ఎస్, దట్ ఈస్ ద నేమ్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ట్రాన్స్లేషన్. పర్ఫెక్ట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్, చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఎస్, మైథిలి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. దండోత్ ప్రణామం. 18వ అధ్యాయం మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు అడిగాడు, ఓ మహాబాహువులు కలవాడా, ఓ కేశిదానవ సంహారి, ఓ ఇంద్రియాధీశ, త్యాగము యొక్క ఉద్దేశమును, సన్యాస జీవన ఉద్దేశమును నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. హరే కృష్ణ. సెకండ్. రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. అనువాదము. శ్రీ భగవానుడు పలికాడు, భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలన్నింటినీ విడిచిపెట్టడమే
సన్యాసమని మహాపండితులు చెబుతారు. ఇక సమస్త కర్మల ఫలాలను విడిచిపెట్టడము త్యాగమని బుద్ధిమంతులు అంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. సో ఒక పాయింట్ మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ నోట్ చేసి ఉంటారు. భగవంతుడు నేను చెప్తున్నానని చెప్పట్లేదు ఇక్కడ. ఇలా బుద్ధిమంతులు అంటారు, గొప్పవాళ్ళు ఇలా అంటారు అని చెప్తారు. ఇంకా దీని తర్వాత శ్లోకాలలో కూడా చెప్తారు భగవంతుడు, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారు. సో అర్జున, ఇప్పుడు నేను చెప్పబోయేది క్లియర్గా విను అని చెప్పి తన వర్జన్ క్లియర్గా ఇస్తారనమాట. ఎందుకంటే సన్యాసం అనే పదము మీరు చూస్తే సంస్కృత్, హౌ కాంప్లెక్స్ ఇట్ ఇస్. కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక్కొక్క వర్డ్కి సందర్భాన్ని బట్టి ఎన్ని మీనింగ్స్ ఉంటాయి సంస్కృతంలో, రైట్? సో ద వర్డ్ హరి హ్యాస్ మోర్ దెన్ 20 to 30 మీనింగ్స్. కెన్ యూ బిలీవ్? సో నరహరి అనేటటువంటి పదంలో హౌ డస్ ఇట్ రిఫర్ టు లార్డ్ నరసింహ? ఒకసారి ఆలోచించండి, రైట్? నర అంటే మనిషి, వ్యక్తి, మానవుడు, నర. మరి హరి అంటే హూ కెన్ టెల్ మీ? డిడ్ యూ ఎవర్ థింక్ నరహరి? సింహం ప్రభుజీ. హరి అంటే సింహం. ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో హరి అంటే సింహం కూడా, హరి అంటే కోతి కూడా. యా, సో ఆ విధంగా ఎన్నో ఉన్నాయి. సో అలా, సో హాఫ్ సింహం హాఫ్ మ్యాన్ని నరహరి అని అంటారు. సో అదేవిధంగా ఇఫ్ యూ లుక్ ఎట్ ది వర్డ్స్ లైక్ సన్యాసము, త్యాగము అండ్ ఆల్, డిఫరెంట్ పీపుల్ కెన్ ప్లే అరౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్, రైట్? ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఇప్పుడు సన్యాసం అనే పదానికి ఎన్నో మనం ప్రాక్టికల్గా కూడా సన్యాసం అని అంటే అనగానే ఫస్ట్ మైండ్లో వచ్చేది ఒక సన్యాసి బహుశా ఇలా గడ్డం పెంచుకొని అంతా వదిలేసి వెళ్ళిపోయినవాడు. ఇంకోటి మన తెలుగులో స్పెషల్ మీనింగ్ కూడా ఉంది. ఏ పని చేత కానివాడు సన్యాసి వారా నువ్వు అని అంటారు. చేతకాని సన్యాసి, అలాంటి మీనింగ్ కూడా వచ్చింది. ఇది స్పెషల్గా తెలుగులోనే ఉంది. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్. బికాస్ ఇన్ జనరల్ సన్యాసి ఈజ్ అ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్. ఇంకా మన దాంట్లో దాన్ని చీల్ చేశారు మొత్తం. సో ఆ విధంగా ద వర్డ్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. సో అందుకనే భగవంతుడు కూడా అది అక్నాలెడ్జ్ చేస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఇలా అంటారు, అలా అంటారు, కానీ నా వర్జన్ ఏంటి విను అని క్లియర్గా చెప్తారు. సో మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఒక విషయం చెప్తారు. అదేంటంటే ఫస్ట్ 6 చాప్టర్స్ ఆఫ్ భగవద్గీతలో, మీలో నుంచి ఎవరికైనా తెలుసా ఫస్ట్ 6 చాప్టర్స్ ఏంటి, మిడిల్ 6 ఏంటి, ఇంకా లాస్ట్ 6 ఏంటి? చెప్పండి ఎవరైనా అన్మ్యూట్ చేసి. ఐ వుడ్ లైక్ టు నో. కర్మయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం. ఫస్ట్ 6 ఇస్ కర్మయోగం. యా. యా, ఎనీబడి హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్ హియర్? ఇస్ ఇట్ కరెక్ట్? యా. సో ఫస్ట్ 6లో కర్మయోగం చెప్తారు. కర్మయోగం చెప్పినప్పటికీ 6th అధ్యాయం ఫస్ట్ 6 సెక్షన్ తీసుకుంటే కూడా దాని లాస్ట్లో యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అని చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. అదంతా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ శ్రద్ధతో నన్ను భజించువాడే గొప్పవాడు అని చెప్పారు. దాని అర్థం ఏంటి? భక్తియే గొప్పదని చెప్తున్నారు. అంటే ముగింపులో చెప్పారు, డీటెయిల్స్లో కాదు. ముగింపు మీరు చూస్తే ఇంకా ఆబ్వియస్గా భక్తి అంటే ఏంటి, భక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మిడిల్ 6 చాప్టర్లో చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా మాట్లాడతామో ఫస్ట్ 6 చాప్టర్ కర్మ, భక్తి, ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దట్ ఓన్లీ థింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రభుజీ మరి అలా కూడా ఉంది కదా, మరి మిడిల్ 6 చాప్టర్లో కూడా ఎన్నో వేరే విషయాలు కూడా ఉన్నాయి, భక్తితో సంబంధించినవి లేవు కదా. వీఆర్ టెల్లింగ్ ఫోకస్ అలా ఉంది, కానీ ఫోకస్ ఒకటి. దానంటే ఆ సెక్షన్లో ఆఖరికి చెప్పదలుచుకున్నది ఇది, కానీ అట్ ద సేమ్ టైం ఎన్నో డీటెయిల్స్ కూడా వస్తాయి, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మిడిల్ 6 చాప్టర్లో కూడా మీరు చూస్తే భక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, రైట్? సో కెన్ యూ టెల్ మీ ఎనీ వర్స్ విచ్ టెల్స్ అబౌట్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఇన్ ద మిడిల్ 6 చాప్టర్స్? మధ్యలో ఉండే 6 చాప్టర్లలో శుద్ధ భక్తి గురించి చెప్పేటటువంటి శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా గుర్తొస్తున్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్. దండోత్ చెప్పండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత ఎస్, పరస్పరం వెరీ నైస్, కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వెరీ నైస్. ఇది చతుశ్లోకి అనమాట. ముందు భక్తి యోగం అనే సెక్షనే భగవద్గీత మధ్యలో ఉంది.
ఆ 6 చాప్టర్ల మధ్యలో ఈ 4 శ్లోకాలు వస్తాయి. 10.8, 10.9, 10.10 అండ్ 10.11. సో అందులో 10.9 ఏదైతే ఉందో, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో భక్తులు మచ్చిత్త మద్గత ప్రాణ, నన్ను వారి చిత్తంలో ఉంచుకుంటారు, నన్ను ప్రాణముగా వాళ్ళు స్వీకరిస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు బోధయంత పరస్పరం అంటే ఒకరికొకరితో మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? నా గురించి, కృష్ణుడి గురించి మాట్లాడుకుంటారు. మరి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏమొస్తుంది వాళ్ళకి? ఖాళీగా ఉన్నారా సండే పూట మాట్లాడుకుందామని? నో. తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి ఒక ఉన్నతమైనటువంటి ఒక తృప్తి కలుగుతుంది. తుష్యంతి అంటే సంతృప్తి కలగడం. ఇది చాలా పెద్ద వర్డ్ యాక్చువల్గా, ఇది డీప్ మీనింగ్ ఉంది. జీవితంలో సంతృప్తి రావడం అంత ఈజీ కాదు. సో భగవంతుడి గురించి చర్చిస్తే సంతృప్తి వస్తుంది. వన్ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ బై హియరింగ్ టు ద హరికథ. సో అందుకనే పరీక్షిత్ మహారాజు అంతటి పరిస్థితులు ఉన్నప్పటికీ తనేమన్నారు? మీరు చెప్తూ ఉండండి హరికథ, ఇంకా చెప్పండి. ఒకచోట సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి లీలలు సమ్మరీ ఫామ్లో చెప్తారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఈయన దగ్గర 7 రోజులే ఉన్నాయి, ఇంకా నేను ఎంతో కవర్ చేయాలి. సమ్మరీలో చెప్తే ఈయన సాటిస్ఫై అవ్వట్లేడు. ఆయన అంటున్నారు, అది డీటెయిల్గా చెప్పండి, ఆ పార్ట్ ఏం జరిగింది అని డీటెయిల్గా అడుగుతున్నారు. తర్వాత ఏమైంది? పూతనని చంపిన తర్వాత ఏమైంది? ఇక సుఖదేవ్ గోస్వామి కూడా అన్నారే, ఈయన ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఇక నేనెందుకు ఆపాలి? ఇక అన్నీ చెప్పారు. ఇక ఆగాసురుడు, బకాసురుడు, ధేనుకాసురుడు అన్ని లీలలు చెప్పేశారనమాట. ఈ విధంగా ఒక రుచి కలుగుతుంది. వాసుదేవ కథారుచి అని అంటారు దీన్ని. సో భగవంతుడి కథ పట్ల రుచి కలిగితే దానికంటే పెద్ద సౌభాగ్యం ఈ లోకంలో ఉండదు. అదంత గొప్ప విషయం యాక్చువల్గా. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ మనకి డెఫినెట్గా ఒక లెవెల్లోనైతే టేస్ట్ ఉంది. అదర్వైజ్ యూ కెనాట్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ క్లాసెస్. ఒక ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, కృష్ణుడి గురించి వినాలి. ఆ ఒక్క క్వాలిఫికేషన్ కూడా మనల్ని భక్తిలో టికాయించి ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఎంత క్లియర్గా ఉన్నారంటే మైండ్లో. యాక్చువల్లీ లైఫ్లో క్లారిటీ అనేది అంత ఈజీగా కూడా రాదు. మనం ఎన్ని ఫిలాసఫీస్ వింటాం, ఎన్ని క్లాసెస్ వింటాం, ఎంత జపం చేస్తాం, క్లియర్ థింకింగ్ అందరికీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్లియర్. క్లియర్ థింకింగ్ అంటే ఐదర్ దిస్ ఆర్ దట్. ఇట్స్ వెరీ క్లియర్ వాట్ వీఆర్ డూయింగ్. డిఫికల్ట్ పరిస్థితులు వస్తాయి, కానీ డిసిజన్ తీసుకునేటప్పుడు ఒక డివోటీ చాలా క్లారిటీతో డిసిజన్ తీసుకుంటాడు. బికాజ్ హీ ఆల్వేస్ హ్యాస్ వన్ ఫార్ములా: ఆనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. ఈ ఫార్ములా పెడితే అంత క్లారిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజ్ టాప్ నాచ్ క్లారిటీ. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మంచిగా కూర్చొని మాట్లాడుతున్నాను, ఆల్రెడీ ప్రసాదం కూడా తిన్నాను హాయిగా. సో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఎస్ ఆర్ నో? హోప్ఫుల్లీ. బట్ నాకు కఠినమైన పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు నేను బహుశా ఎంత క్లియర్గా మాట్లాడలేకపోవచ్చు. బికాస్ మై మైండ్ విల్ బి డిస్టర్బ్డ్. సో మన మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఏదో ఒక కారణం వల్ల, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, దాని ఏదో ఒక కారణం వల్ల నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉండనుకోండి, అటువంటి సందర్భంలో క్లియర్ థింకింగ్ రాదు. సో కానీ పరీక్షిత్ మహారాజ్ చూడండి, ఆయనకు డిస్టర్బ్ అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. బికాస్ తను చేసిన తప్పు ఇంత, తనకి దక్కే శిక్ష ఇంత. అటువంటి సందర్భంలో కూడా అంటే ఒక వ్యక్తికి ఫీల్ అవుతారనమాట, అరే ఎంత అన్యాయం అండి ఇది, నేనేం చేశాను, ఇంత పెద్ద శిక్ష ఇస్తారా నాకు, మృత్యు చనిపోమంటున్నారు, నేను రాజుని, తండ్రి లాంటి వాడిని, ఒక రాజు అంటే మామూలు వ్యక్తి కూడా కాదాయన కదా. తను ప్రజల కోసం ఎంత త్యాగం చేశాడు, ప్రజల కోసం జీవిస్తున్నాడు, ప్రజల్ని సంరక్షించడానికి ఎన్నో యుద్ధాలు తను పోరాడి ఎంతోమందిని సంహరించాడు, తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టారు. అంటే మిమ్మల్ని అందరినీ కాపాడడానికి నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టాను ఇన్ని సంవత్సరాలు, ఇవాళ నా ప్రాణమే మీరు తీసేస్తున్నారు. అది కూడా చేయనటువంటి నేరానికి. అది పెద్ద నేరమేం కాదు, అటువంటి పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా పరీక్షిత్ మహారాజ్ డిస్టర్బ్ అవ్వలేదు. అండ్ ఈ హ్యాడ్ ఫుల్ కన్విక్షన్ దట్ ఐ వాంట్ టు లిజన్ టు హరికథ. సో అందుకని ఎప్పుడైతే ఈ తక్షక నాగు వస్తుంది అని చెప్పారో,
ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ 10.9 దట్ హౌ ప్యూర్ డివోటీస్ ఆర్ సో, శుద్ధ భక్తులు ఎంత భగవంతుడి కథ వినాలని వాళ్ళ కోరిక ఉంటుందంటే జీవితంలో ఎన్ని దుఃఖాలు పరిస్థితులు వచ్చినప్పటికీ వాళ్లకు క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలనేది. అటువంటి సందర్భంలో కూడా పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, అదేదో తక్షక్ నాకు వచ్చేస్తుంది, నన్ను కాటేస్తుంది, మీరు దయచేసి హరికథ ఆపకండి, ఆ విధంగా చెప్తున్నారు. దట్ ఈస్ అమేజింగ్. ఆ వర్స్ నాకు చాలా కూడా ఇష్టం, ముందు కూడా ఒకసారి చెప్పాను. సో దట్ వర్స్ ఇస్ తన్మోపయాతుం ప్రతియంతు విప్రా గంగా చ దేవీ ధృతచిత్తమీశే ద్విజోపసృష్టః కుహకస్తక్షకో వా దశత్వలం గాయథ విష్ణుగాథా అని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, నేను చేసినటువంటి తప్పుకి నాకు ఇలాంటి శిక్ష రావాలి, ఖచ్చితంగా రావాలి. కానీ ఇప్పుడు నేను ధృతచిత్తమీషే, దృఢవ్రతముతో నేను ఆ భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకుంటున్నాను. అందుకనే ఓ బ్రాహ్మణులారా మీరందరూ కూడా నన్ను అలా స్వీకరించండి దయచేసి. ఇంకా గంగాదేవి కూడా, గంగాచదేవి ధృతచిత్తమీషే. ఆ, ఇంకా ఆ బ్రాహ్మణుడు సృష్టించినటువంటి ఒక కుహకః అంటే మ్యాజికల్, తక్షకోవా, ఒక తక్షక నాగుని తను సృష్టించాడు. దశతు అలం అంటే కాటేయనివ్వండి, దశతు అలం కాటేయనివ్వండి, ఎందుకంటే ఐ డిజర్వ్ ఇట్, చేశాను కదా తప్పు. తను ఎక్కడ కూడా జస్టిఫై చేయలేదు, కానీ ఏమన్నాడు, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష రావాలి. దశతు అలం, కానీ గాయథ విష్ణుగాథ ఆపకండి. ఇది వేరే లెవెలే ఉంది. ఈ శ్లోకం చదివిన తర్వాత నేను నెక్స్ట్ శ్లోకం వెళ్ళలేకపోయాను. ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ ఇలా చదవాలి మనం. వెన్ యూ లైక్ సంథింగ్, వెయిట్, రీడ్ ఇట్ అగైన్, డోంట్ రష్. దిస్ ఈస్ హౌ యూ అబ్జర్వ్ భాగవతం. ఇది మాకు సీనియర్స్ ఇలా చెప్పారు. వెన్ యూ లైక్ అ పర్టికులర్ పాయింట్, వెయిట్ అ మినిట్, అగైన్ రీడ్ ఇట్ అగైన్. రిలీజ్, భాగవతం అనేది రిలీజ్ చేయడానికి ఉంది, ఆస్వాదించడానికి ఉంది, కంప్లీట్ చేయడానికి కాదు. దాన్ని ఆస్వాదించాలి. అయితే దీన్ని ఆస్వాదిస్తున్నాను రిపీటెడ్గా చదివి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. దాని నెక్స్ట్ శ్లోకం చదివాను, అది ఇంకా వేరే లెవెల్లో ఉంది. అక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు అది చెప్పకుండా నేను వెళ్ళరాదు కూడా ముందరికి. సో నేను డీవియేట్ అవుతున్నాను అనుకోకండి, బట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అది రాత్రికి నిద్ర కూడా పట్టదు నాకు మరి. సో ఆ శ్లోకంలో ఏమంటున్నారంటే పరీక్షిత్ మహారాజు, ఎందుకంటే నాకు రాజ్యం పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ ఆసక్తిని తెంచడానికి కృష్ణుడు ఇది అరేంజ్ చేశారు. వాట్ అ కాన్షియస్నెస్, కెన్ యూ ఇమాజిన్. తనకి ఎటువంటి ఆసక్తి లేదు. తను పుట్టింది ఏ కులంలో, తనకి ఎటువంటి సంస్కారాలు దొరికాయి, తను గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి రక్షించాడు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇలా చేస్తారా? శుద్ధ భక్తులనే కదా అలా చేస్తారు. పర్సనల్గా గర్భంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజ్ని ఉత్తర గర్భంలో రక్షించారు. అది మామూలు భక్తుడు కాదు, మహాభాగవతుడు. కానీ తనేమనుకుంటున్నాడంటే, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంత ఆసక్తి నాకు ఉండింది కదా, అది పోవడానికి కృష్ణుడు నాకు మేలు చేస్తున్నాడు. అందుకనే రానివ్వండి, నేను చేసిన తప్పుకి నా కులము, నా డబ్బు ఇదంతా కూడా ఖాళీ బూరిదైపోవాలి యాక్చువల్గా. అందుకని ఇది వచ్చింది నాకు. ఒక్క క్షణంలో వదిలేశాడండి. అండ్ మన శౌనకాది ఋషువులు, సూత గోస్వాముల వారు, మీకు తెలుసు ఒక కన్వర్జేషన్, లేటెస్ట్ కన్వర్జేషన్ జరుగుతున్నది నైమిషారణ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళు సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు అది చెప్తున్నారు, అవునా? ఇంకా సుఖదేవ్ గోస్వామి వ్యాస మహర్షి నుండి ఏం విన్నారో అది చెప్తున్నారు. ఇట్స్ అ చైన్ ఆఫ్ కన్వర్జేషన్స్. అయితే వీళ్ళు అంటున్నారు, అరే ఈ పరీక్షిత్ మహారాజ్కి ఏం జరిగింది అసలు, ఎందుకు అక్కడ అంతా వదిలేసి కేవలం కింద కోపీనం కట్టుకొని, ఒక రాజు సిల్క్ వస్త్రాలు, బంగారం అంతా వేసుకొని తిరిగేవాడు, పల్లకిలో తిరిగేవాడు, అంతా వదిలేసి అక్కడికి వచ్చి కూర్చున్నాడు సన్యాసిలాగా, మంచి వయసు మీద ఉన్నాడు. ఒక యంగ్ వ్యక్తి ఇలా చేస్తే పీపుల్ విల్ బి సర్ప్రైజ్. ఆయన ఏదో 50 ఏళ్ళు అయిపోయాయండి, సో రిటైర్ అయ్యాడు, అలా కూడా కాదు. తన దగ్గర యవ్వనం ఉంది, పవర్ ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరైనా వదులుతారా? అందరికి ఇదే కావాలి ఈ లోకంలో. యవ్వనం కావాలి, డబ్బు కావాలి, అందం కావాలి. దీని వెనకాల అందరు పరిగెడుతుంటే ఈయన అన్ని వదిలేసి ఎక్కడ కూర్చున్నారు.
అయితే వీళ్ళు అడుగుతున్నారు, ఏం జరిగింది అసలు, ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగారు. దానికి ఎక్స్ప్లెనేషన్గా ఇదంతా చెప్పబడింది. ఆ శాపం రావడము, మరి ఈయన అకస్మాత్తుగా అద్భుతమైన వైరాగ్యం చూపించడం, ఇదంతా జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుందన్నమాట. ఆ, చూడండి, భాగవతంలో ఒక 5 minutes మనం చర్చించాము. ఎంత రసాస్వాదన మనం చేయగలుగుతాం శ్రీమద్ భాగవతం, రైట్? సో దేర్ ఫోర్ ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఒక్క క్షణంలో అంతా వదిలేశాడనమాట. దాని అర్థం ఏంటి? హీ వాజ్ నెవర్ అటాచ్డ్. అటాచ్డ్గా ఉన్నవాడు అంత ఒక్క క్షణంలో వదలడు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అటాచ్మెంట్ లేనివాడే మీరు చెప్పగానే ఇలా వదిలేస్తారు. సో ఆ విధంగా అక్కడ కూర్చొని హరికథ చెప్పండి అనేది. సో ఇలా చేసినందువల్ల ఏమంటే మైండ్లో సాటిస్ఫాక్షన్ ఉంది, క్లారిటీ ఉంది, కంప్లైంట్స్ లేవు. డజ్ ఈ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్? కృష్ణుడు కాపాడలేదు. మరి అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు కాపాడారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు మరి? ఏంటి కృష్ణ, ఇప్పుడు ఫెయిల్ అయిపోయావా? సో హీ హ్యాడ్ ఫుడ్ క్లారిటీ. అరే, గర్భంలో ఉన్నప్పుడు నన్ను కాపాడిన వాడు ఇప్పుడు నాకు చెడేలా చేస్తాడు, అవునా కాదా? అంటే ఇది ఖచ్చితంగా తను చేసే మేలే, నేను సరైన దృష్టితో చూడాలి, ఆ విధంగా. సో శుద్ధ భక్తులు కథ వినడానికి ఆ ఆస్వాదన, అంటే కథ వినడానికి ఆ ఉత్సాహాన్ని చూపిస్తారు. 10.9 అది భగవద్గీత సెంటర్లో ఉండేటటువంటి సెక్షన్ అనమాట. దాని తర్వాత జ్ఞాన సెక్షన్ కమ్స్, రైట్? సో ఇదంతా ఉన్నప్పటికీ లాస్ట్లో భగవంతుడు చాలా చాలా క్లారిటీతో కన్సెప్ట్ చెప్తారు. సో జనరల్గా 2 రకాల కర్మలు ఉంటాయి. ఒకటి నిత్యకర్మ, రెండవది కామ్యకర్మ. ఓకే. సో ఇప్పుడు సన్యాసము ఇంకా త్యాగము అనేటటువంటి పదాలకి మీనింగ్ చెప్తారు. నిత్యకర్మ అంటే ఏంటి? ఆబ్లిగేటరీ డ్యూటీస్. ఆబ్లిగేటరీ డ్యూటీస్ అంటే మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఇవి. దాని అర్థం ఏంటి? ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, తనకి నిత్యకర్మ ఏముంటుంది? సంధ్యావందనం చేయాలి, అవునా? అర్చ విగ్రహాల సేవ చేయాలి, వేదాల యొక్క శాస్త్రాలకు పఠనం చేయాలి, అవునా కదా? ఇవన్నీ నిత్యకర్మ. యజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహ, ఇది తన నిత్యకర్మ. ఎందుకంటే తను బ్రాహ్మణుడు కాబట్టి ఇది చేయాల్సి. జస్ట్ లైక్ ఒక తండ్రి, తన నిత్యకర్మ ఏంటి? తను ధార్మికంగా డబ్బులు సంపాదించాలి, కుటుంబానికి సంరక్షణ కలిగించాలి, పిల్లలకి మరియు భార్యకి ఒక ఆధ్యాత్మిక నిర్దేశం ఇవ్వాలి, అవునా? ఇది నిత్యకర్మ అంటారు దీన్ని. రెండవ రకాల కర్మ ఏంటంటే కామ్యకర్మ. ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ కోరిక ఉంది, అది తీర్చుకోవడానికి చేస్తుంది. సో కామ్యకర్మ కోసం ఉదాహరణ ఏమి ఇచ్చారు ప్రభుపాదుల వారు? తాత్పర్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు 2nd శ్లోకంలో. ఏం చెప్తారు? పుత్రకామేష్ఠి యజ్ఞ, ఫర్ ఎగ్జాంపుల్. ఆ యొక్క యజ్ఞం ఉంటుంది, సాక్రిఫైస్. పుత్రుడు కావాలి అనేటటువంటి ఒక కోరికతో ఒక యజ్ఞం చేయడం, సో దట్ నాకు ఒక పుత్రుడు వస్తారు. యాక్చువల్గా ఇది కామ్యకర్మ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ మన యొక్క సొంత స్వార్థమైన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దీన్ని కామ్యకర్మ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే సన్యాసము అంటే ఏంటి? అన్ని కామ్యకర్మలు ఆపేయడం మరియు నిత్యకర్మల యొక్క ఫలితాలను త్యజించడం. రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఈ 2 కర్మలు అర్థం చేసుకుంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ సన్యాసం అండ్ త్యాగం. సన్యాసం అంటే ఏంటి? అన్ని కామ్యకర్మలు ఆపేయాలి. ఎవరైతే సన్యాసంలో ఉన్నారో వాళ్ళు ఎటువంటి కామ్యకర్మ చేయరాదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అందుకని ఇది చేస్తానని. అట్ ద సేమ్ టైం సన్యాసికి కూడా కొన్ని నిత్యకర్మలు ఉంటాయి. ఆ నిత్యకర్మ చేసినప్పటికీ తను ఫలితాన్ని త్యజించాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ సన్యాస. నెక్స్ట్ త్యాగ. త్యాగ అంటే తను నిత్యకర్మలు కామ్యకర్మలు 2 చేయొచ్చు, కానీ ఒకటే తను చేయాలి. ఏంటది? ఫలితాలను త్యజించాలి. అప్పుడు అది త్యాగం అని అంటారు. సో సన్యాసంలో ఏం జరుగుతుంది? కామ్యకర్మలే త్యజించాలి, అంటే యాక్టివిటీనే తీసేసేయాలి. కానీ త్యాగములు ఏముంది? చేయండి, కామ్యకర్మ కూడా చేయండి, కానీ దాని ఫలితాన్ని భగవంతుడికి ఆశించండి. కనెక్ట్ ఇట్ విత్ కృష్ణ, ఆ విధంగా. సో మీరు చూస్తే ఎవరైతే క్షత్రియులు ఉన్నారో, ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారు,
ఈ రెండింట్లో మీరు చూస్తే త్యాగ ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఫర్ అర్జున. అవునా కాదా? ఆబ్వియస్లీ తనకి నిత్య కర్మలు కూడా ఉన్నాయి, నో డౌట్. తన కామ్య కర్మలు కూడా, ఎందుకంటే ఒక రాజుగా వాళ్ళు ఎన్నో ఈ ఏమంటారు ఎన్నో యజ్ఞాలు ఇవన్నీ చేయాల్సి వస్తాయి, రైట్? అవి చేసినప్పటికీ దాని ఫలితాన్ని గనక కృష్ణుడికి అర్పిస్తే దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ త్యాగ. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో యూ రిమెంబర్ ఇదే ప్రశ్న, సన్యాసం ఇంకా త్యాగం అంటే ఏంటి, దానికి అర్థం చేసుకోవడానికి నిత్యకర్మ కామ్యకర్మ మనం అర్థం చేసుకున్నాము. ఇంకా సన్యాసం అని అంటే ఏంటి, కామ్యకర్మలు కంప్లీట్గా బంద్ చేసేయాలి, రైట్? సో దెర్ ఫోర్ a సన్యాసి ఈజ్ నెవర్ సపోజ్ టు ఎంగేజ్ ఇన్ బిజినెస్. మనీ డీలింగ్ అంతా అలౌడ్ లేదు, ఎందుకంటే అది కామ్యకర్మలు వచ్చేస్తుంది. బిజినెస్ చేసేవాడికి ఒక కామ్యం ఉంటుంది, కామం ఉంటుంది, అదేంటది డబ్బులు సంపాదించాలి, రైట్? సో తను ఏం చేస్తాడు, త్యాగం చేయాలని అంటే ఏంటి, డబ్బులు సంపాదిస్తాడు, ఒక పర్సంటేజ్ కృష్ణుడికి ఇస్తాడు. సో దాన్ని అనొచ్చు త్యాగం అని చెప్పచ్చు. కానీ సన్యాసి డబ్బులే సంపాదించడు, తనకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. సో దిస్ ఇస్ సన్యాసం. ఓకే, మిగతా విషయాలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవంతుడు. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.